ప్రెజెంట్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ గా అవుతున్న పరిస్థితుల్లో రైళ్ల విషయంలో కూడా సరికొత్త టెక్నాలజీతో నడిచే రైళ్లు అనేవి రాబోతున్నాయి. కొత్త టెక్నాలజీతో ఎటువంటి రైళ్లు వస్తున్నాయబ్బా అని మీకు డౌట్ వస్తుంది కదా. అవును, ఆ సరికొత్త టెక్నాలజీతో ఇంట్రడ్యూస్ అయ్యే రైళ్లు ఏమిటంటే హైడ్రోజన్ రైళ్లు. ఇప్పటి రైళ్లకు ఈ హైడ్రోజన్ రైళ్లకు ఉండే ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, హైడ్రోజన్ రైళ్లు అనేవి గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. ఈ రైళ్లు పరిపూర్ణంగా హైడ్రోజన్ వాయువు ద్వారా నడుస్తాయి. ఇది కార్బన్ ఉద్గారాలు లేకుండా క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. ఈ రైళ్లతో బ్లూటూత్ కన్వర్టర్ టెక్నాలజీని ఉపయోగించి హైడ్రోజన్ వాయువు ఇంధనంగా మారుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా ఈ రైలు అవసరమైన వాయువులను ఉత్పత్తి చేయకుండా పవర్ఫుల్, పర్యావరణ అనుకూలమైన రైలు సేవలను అందిస్తాయి. భారత్ ఈ హైడ్రోజన్ రైళ్లను ఈ ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కిస్తుంది. ఈ పర్యావరణ అనుకూల రైలును హర్యానాలో 90 కిలోమీటర్ల దూరం కలిగిన జింద్ సోనిపట్ మధ్య నడపనున్నారు. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసుకొని నీటి ఆవిరిని విడుదల చేయటం దీని ప్రత్యేకత. కార్బన్ ఉద్గారాలు విడుదల చేయదు. ఇతర రైళ్లతో పోలిస్తే ఇవి తక్కువ శబ్దంతో నడుస్తాయి. 2025 నాటికి ఇలాంటి 35 రైళ్లను పట్టాలెక్కించడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే మన వద్ద వందే భారత్ రైళ్లు ఉన్నాయి కదా. ఈ హైడ్రోజన్ రైళ్లతో మనకు ఏం లాభం అంటే, హైడ్రోజన్ రైళ్లు శుద్ధమైన శక్తిని ఉపయోగిస్తాయి. దీనివల్ల పర్యావరణం మీద పెరగని ప్రభావం ఉంటుంది. అవి కార్బన్ డైఆక్సైడ్ లేదా ఇతర హానికర వాయువులను ఉత్పత్తి చేయవు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో ఈ రైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించగలవు. హైడ్రోజన్ రైలు ఇతర రైళ్లతో పోలిస్తే శబ్దం తక్కువగా ఉండి ఎకోలాజికల్ గా సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలు భవిష్యత్తులో దేశంలోని ప్రత్యేక ఇంధన వనరులపై ఆధారపడకుండా ఏ టెక్నాలజీ వచ్చినా వాటితో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి కదా. మరి ఈ ట్రైన్ తో వచ్చే నష్టాలు ఏమిటంటే, హైడ్రోజన్ రైలు తయారీ మరియు నిర్వహణకి ఖర్చు ఎక్కువ. ఇంకా ఈ టెక్నాలజీ వ్యాప్తి పరిమితమైనది. అందుకే ప్రారంభంలో విస్తృతంగా వినియోగించడం కష్టం. హైడ్రోజన్ నిల్వ మరియు వాహనంలో వేయడం ఒక సవాల్. హైడ్రోజన్ను భద్రపరచడానికి ప్రత్యేకమైన ట్యాంకులు మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం అవసరం. హైడ్రోజన్ ఇంధనంగా ఉండటం వల్ల కొన్ని భద్రతా సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు. అనేక రకాల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఆవిరి లేదా ఇతర మూలకాల వల్ల. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం చాలా ఖరీదైనది. ఇది కేవలం విద్యుత్ లేదా గ్యాస్ ఆధారంగా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది ఇంకా సాధారణ భవిష్యత్తు వినియోగానికి అందుబాటులో ఉండటం లేదు. హైడ్రోజన్ రైళ్లు భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ప్రధాన మార్గంగా మారవచ్చు. అయితే దీనికి సంబంధించిన టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో హైడ్రోజన్ రైళ్లు మరింత సామర్థ్యవంతమైనవి మరియు విస్తృతమైనవి అవుతాయని ఆశించవచ్చు. ఎంత స్పీడ్లో ఈ హైడ్రోజన్ రైళ్లు వెళ్తాయంటే, ఈ హైడ్రోజన్ రైళ్లు గంటకి 140 కిలోమీటర్ల స్పీడ్తో ఇవి నడుస్తాయి. ఇది చాలా తక్కువ సమయంతో నడిచే ట్రైన్ కావడంతో ఒకసారి ఇంధనాన్ని నింపితే దాదాపు 1000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ రైలును మొట్టమొదటిగా 90 కిలోమీటర్ల దూరం కలిగిన హర్యానా పానిపట్టు మధ్య దీనిని నడిపే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా పవర్ని ప్రొడ్యూస్ చేసుకొని నీటిని ఆవిరి చేసి రిలీజ్ చేయడం దీని స్పెషాలిటీ. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న రైళ్ల కంటే ఇవి చాలా తక్కువ సౌండ్తో నడిచే రైళ్లు కావడంతో 2025 నాటికి ఇలాంటి హైడ్రోజన్ రైళ్లను 35 తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది. ఇలాంటి ట్రైన్ల వల్ల మంచిదా అంటే మంచిదానే చెప్పొచ్చు. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ తో నడిచే ట్రైన్ల వల్ల వీటికే మనం బాగా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. రాను రాను ఇంటర్నేషనల్ గా పెట్రోల్, డీజిల్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉండటంతో, అంతేకాక మనం రాను రాను పెట్రోల్, డీజిల్ డిపెండ్ అవ్వడం కూడా తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ స్థానంలో ఇథనాల్ అనే దానిని తీసుకురావాలని, ఇథనాల్ను తీసుకురావడం ద్వారా పెట్రోల్ తో కంపేర్ చేస్తే ఇథనాల్ అన్నది చాలా తక్కువ ప్రైస్ కి వస్తుండటం ఒకటైతే, మనం ఏదైతే బాగా మనీ ఇన్వెస్ట్ చేసి వేరే దేశాల నుండి క్రూడ్ ఆయిల్ కొంటున్నామో అది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. దీంతో ఇప్పుడు హైడ్రోజన్ తో నడిచే రైలు వచ్చినట్టు ఇక ఇథనాల్ తో నడిచే రైలు వచ్చినా మనం సర్ప్రైజ్ కానవసరం లేదు. అంతేకాక ఇథనాల్ మన దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వేరే దేశాల నుండి కొనడం లాంటివి అవసరం మనకి ఉండదు. అయితే పెట్రోల్, డీజిల్ తో కంపేర్ చేస్తే తయారీకి ఖర్చు ఎక్కువైనా పెట్రోల్, డీజిల్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు నడపడానికి ఖర్చు తక్కువే. 2030 నాటికి ఎక్కువ హైడ్రోజన్ తో నడిచే రైలు వచ్చే ఛాన్స్ ఉంది.
కొద్దిగా తయారీ మీద ఎక్కువగా స్పెండ్ చేసిన ప్రొడక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి నడపడం అనేది ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తో పోలిస్తే ఖర్చు తక్కువే కాబట్టి బాగా డబ్బు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో హైడ్రోజన్ రైళ్లు ఎక్కువగా రావటం వల్ల పెట్రోల్ డీజిల్ తో నడిచే రైళ్లు మెల్లమెల్లగా తగ్గుతాయి. దీంతో ఇండియన్ రైల్వేస్ లో న్యూ జనరేషన్ రైళ్లు అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే మొట్టమొదటి హర్యానా ట్రయల్ రన్ తర్వాత ఈ రైళ్ల మీద ఈ టెక్నాలజీ మీద ఒక ఐడియా వస్తుంది. మొదటి ట్రయల్ బాగా సక్సెస్ అయితే గనుక ఇక అన్ని రూట్లలో ఈ హైడ్రోజన్ రైళ్లను నడిపే ఛాన్స్ ఉంది. కానీ హైడ్రోజన్ రైళ్లు ఇప్పుడే అన్ని రూట్లకు నడపకపోయినా 2030 నాటికి ఎక్కువగా నడిచే ఛాన్స్ ఉంది. 2030 నాటికి మన దేశంలో ఎక్కువగా ఇథనాల్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇక ఇథనాల్ తో నడిచే బండ్లు, ఇటు హైడ్రోజన్ రైళ్లు, ఇక అంతా కొత్త కొత్త మార్పులతో భారత్ కలకలలాడుతుంది. 2030 వరకు కాకుండా ఇప్పటి నుండి అప్పటి వరకు ఒక్కొక్క జోన్ లో ఈ రైళ్లను ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బెటర్. మీరు గనక కొత్తగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లు అయితే మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. మన దేశంలో ఈ హైడ్రోజన్ రైళ్లు రావాలా వద్దా, వస్తే మంచిదా కాదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.